హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే 13వ తేదీ నవంబరు ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఎగ్జామ్ జరిగింది కదా! అందులో ఫస్ట్ షిఫ్ట్‌లో ఏ క్వెషన్స్ అడిగారో చూద్దామండి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి క్విట్ ఇండియా మూవ్‌మెంట్ వాస్ లీడ్ బై అంటే క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే మహాత్మా గాంధీ అన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ డెన్సిటీ అత్యధిక సాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అంటే బీహార్ మరియు వెస్ట్ బెంగాల్ అన్నమాట. తెలుగులో ఇంగ్లీష్లో రెండు ఇచ్చానండి, మీకు ఏది కావాలంటే అది చూసుకోండి. అందరికీ అర్థం అవ్వాలనేసే రెండు లాంగ్వేజెస్లలో చేశానండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద డ్యాన్స్ ఈజ్ ఫేమస్ ఇన్ జార్ఖండ్, ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ అంటే జార్ఖండ్, ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్లో ప్రసిద్ధి చెందిన నృత్యం ఏది అంటే చౌ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వాజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది ఎప్పుడు అని అడిగారు. ఎప్పుడు అంటే 2013లో ప్రారంభించిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శామ్ పిత్రోదాస్ ఆటోబయోగ్రఫీ టైటిల్ ఏంటి అని అడిగారు. ఏంటి అంటే అదే శామ్ పిట్రోదా ఆత్మకథ పేరేంటి అంటే డ్రీమింగ్ బిగ్ మై జర్నీ టు కనెక్ట్ ఇండియా అంటే డ్రీమింగ్ బిగ్ మై జర్నీ టు కనెక్ట్ ఇండియా. హూ కెన్ క్యాస్ట్ ఏ ఓట్ ఇన్ లోక్సభలో ఎవరు క్యాస్టింగ్ ఓటు వేయగలరు అంటే లోక్సభ స్పీకర్ అనే అతను వేయగలరు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఆర్టికల్ ఫర్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మత స్వేచ్ఛ హక్కు కోసం ఆర్టికల్ అంటే ఏంటి? మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛ హక్కు అనేది ఆర్టికల్ చూపిస్తుందన్నమాట. మత స్వేచ్ఛ హక్కు గురించి 25 నుంచి 28 అన్నమాట ఆర్టికల్. నెక్స్ట్ హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరు అంటే ప్రజెంట్ రణ్వీర్ కౌర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే జబల్పూర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ జైపూర్ ఉత్తరౌలి ఘరానా వ్యవస్థాపకుడు ఎవరు అంటే ఉస్తాద్ అల్దియా ఖాన్ అన్నమాట. ఉస్తాద్ అల్దియా ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ రీడిజైన్ ద వరల్డ్ ఏ గ్లోబల్ కాల్ టు యాక్షన్ రీడిజైన్ ది వరల్డ్ని గ్లోబల్ కాల్ టు యాక్షన్ అని వ్రాసింది ఎవరు అంటే ఎవరు రాశారంటే శామ్ పిత్రోదా రాశారనమాట. ఏదాన్ని రీడిజైన్ ది వరల్డ్ని గ్లోబల్ కాల్ టు యాక్షన్గా రాశారనమాట. నెక్స్ట్ వచ్చేసి డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ కాసెస్ డ్యామేజ్ టు టీత్ అంటే మన ఏ విటమిన్ వల్ల దంతాలు దెబ్బతింటాయి అంటే విటమిన్ డి వల్ల దంతాలు అనేవి దెబ్బతింటాయి అన్నమాట. ఈ విటమిన్స్ కూడా బాగా చూసుకోండి, చాలా ఈజీ అదే టాపికే అనమాట. మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా మీరైతే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రీవియస్ ఇప్పుడు జరుగుతున్నాయి కదా అన్ని రోజుల జరిగిన క్వశ్చన్స్ అయితే మీరు ఖచ్చితంగా చూసుకోండి. దాని నుంచే ఒక 5-6 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. 5-6 క్వశ్చన్స్ అని వచ్చినా కూడా మీకు 5x3 15 మార్క్స్ 15 లేదా 18 మార్క్స్ అనేవి కవర్ అవుతాయండి. మీరైతే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. స్టాటిక్ జీకే అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే మనకి రీజనింగ్ క్వాంటిటీ అయితే మీకు నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఏదైనా పెట్టినా కూడా మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఓన్లీ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది. ఇక్కడ ఇంగ్లీషు మీకు మెయిన్ జనరల్ అవేర్నెస్సే మీరు బాగా చదవాలన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ డిడ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ క్లెమెంట్ ఇటలీ అనౌన్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు ఇండియా ఇంగ్లాండ్ ప్రధానమంత్రి క్లెమెంట్ ఇటలీ భారతదేశానికి పేదరికాన్ని బదిలీ చేస్తున్నట్లు ఎప్పుడు ప్రకటించారు అంటే 1948 జూన్లో ప్రకటించారనమాట. నెక్స్ట్ హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరు చైర్పర్సన్ అంటే రణ్విత్కర్ అనమాట. ఇది రిపీటెడ్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐబీఏ మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లు ఎక్కడ నిర్వహించారు? ఎక్కడ అంటే న్యూఢిల్లీలో నిర్వహించారనమాట. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది న్యూఢిల్లీలో నిర్వహించారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ నిర్వహించిందనమాట అడిగారు. నెక్స్ట్ పర్యావరణ వ్యవస్థలో శక్తికి ప్రధాన వనరు ఏది? శక్తికి ప్రధాన వనరు ఏది? ఏ దానికైనా శక్తి ఎనర్జీ అనేది సూర్యుడే కదా, సూర్యుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అపర్ణ సతీశన్ ఏ నృత్య శైలికి ప్రతిష్టాత్మకమైన జాతీయ నృత్య శిరోమణి అవార్డు 2022 గెలుచుకున్నారు? 2022 నృత్య శిరోమణి అవార్డు వచ్చిందనమాట. ఎవరికి? అపర్ణ సతీశన్కి. ఏ దాంట్లో అంటే కూచిపూడిలో అనమాట. కూచిపూడి అపర్ణ సతీశన్ అనమాట. ఈమెకు నృత్య శిరోమణి అవార్డు అనేది వచ్చిందనమాట 2022లో. క్వశ్చన్ వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో రాజ్యాంగ సభకు అధికారాన్ని బదిలీ చేసింది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఆగస్టు 15, 1947 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఒప్పందం ప్రకారం గాంధీజీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు? ఏ ఒప్పందం ప్రకారం పాల్గొన్నారు అంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ప్రకారం పాల్గొన్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్షన్ చొరవ కింద ఎన్ని ఉత్పత్తులు ఎంపిక చేయబడ్డాయి? ఎన్ని ఉత్పత్తులు అంటే 1102 అనమాట. నెక్స్ట్ వచ్చేసి హిరణ్యగర్భ అనే ఆచారాన్ని ఎవరు నిర్వహించారంటే దంతి దుర్గ్ అనమాట నిర్వహించింది. నెక్స్ట్ టెక్టోనిక్ ప్లేట్ల తాకిడి లేదా కదలిక ద్వారా ఏ తరంగాలు ఉత్పన్నమవుతాయి? ఏ తరంగాలు అంటే భూకంప తరంగాలు అనేవి ఉత్పత్తి అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరప్పా నాగరికత గోడలో కింది వాటిలో ఏవి ఉపయోగించబడలేదంటే ఇనుము అనేది ఉపయోగించబడలేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చను ఏ గాలి పశ్చిమ భంగం కలిగిస్తుంది? ఏ గాలి అండి? పశ్చిమ గాలులు అన్నమాట. పశ్చిమ గాలులు లేదా వెస్టర్లీలు ఇవి పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహించే వేగంగా కదిలే గాలి ప్రవాహం అన్నమాట. పశ్చిమ జెట్ వాతావరణంలో ఎక్కువగా ఉండే స్ట్రీమ్కు ఈ అవంతరాలకు హైవే లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇవండి అడిగినది ఎస్ఎస్సి ఎంటీఎస్లోని 13వ తేదీ అడిగిన ఫస్ట్ షిఫ్ట్లోని క్వశ్చన్స్ అండి, జీకే క్వశ్చన్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ. ఇంకా నేను మరిన్ని వీడియోస్ చేస్తానండి. థ్యాంక్ యూ.